రామదూత రక్ష మాం వేణుదత్త పాహి మాం వేణుదత్త రక్ష మాం రామదూత పాహి మాం వేణుదత్త రక్ష మాం రామదూత పాహి మాం. అయ్యా నా పేరు శ్రీజ, మనకి రామచంద్ర గ్రామం మీరంతా తెలిసే ఉంటుంది. ఉండేది హైదరాబాద్. అయితే నేను స్వామివారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు స్వామివారు ఏం చెప్పారంటే, నాయన ఇంకా చిన్న వయసు కదా మీరు జాబ్ చేసుకోండి అని చెప్పేసి నాకు స్వామివారు చెప్పారు. నేను యాక్చువల్గా వెళ్ళిన కారణం ఏంటి అంటే, నాకు సంతానం కోసం అని చెప్పేసి నేను గురుగారి దగ్గరికి వెళ్ళాను. అయితే స్వామివారు చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఆయన కొన్ని రోజులు జాబ్ చేస్తూ ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించాలి అని చెప్పేసి చెప్పారు. నేను మా ఇద్దరు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత నాకు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒకసారి ఫస్ట్ అంటే మామూలుగా కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత నాకు బేబీ హార్ట్ బీట్ లేదు అని చెప్పేసి నాకు అబార్షన్ చేశారు. ఆ తర్వాత నాకు స్వామివారి దర్శనం జరిగింది. దొరికిన తర్వాత స్వామివారి చెప్పిన జాబ్ చేసుకోమని నాకు చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. మళ్ళీ నాకు రెండోసారి కూడా అబార్షన్ జరిగింది. అయితే మేము ఏం చేసామంటే బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ మేము ఇక్కడ ముంబైకి పంపించాము. మేము అసలు ఏంటి తెలుసా ప్రాబ్లం ఇక్కడ నుంచి వస్తుందని చెప్పేసి మేము ముంబైకి పంపించాము బ్లడ్ టెస్ట్. అయితే నాకు అందులో వచ్చింది ఏంటి అంటే క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని వచ్చింది. క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా పిల్లలు పుట్టారు, ఒకవేళ పుట్టినామని బెటర్గా పుడతారు పిల్లలు ఒకవేళ పుట్టినా కానీ. మాకు డాక్టర్ ఏం చెప్తే 80% మీకు బెటర్గా ఉన్న పిల్లలు ఉంటారు, ఒక 20% మీరు దేవుడికి బాగా చేసుకుని హాస్పిటల్కి వచ్చేసి ఐవీఎఫ్ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారో దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అది మీ అదృష్టం బాగుంటే సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అవ్వాలని చెప్పేసి మాకు డాక్టర్ చెప్పారు. అయితే నేను అదే టైంలో ఇంకా బాగా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏంటి అసలు ఇలా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ స్వామివారిని కలవడానికి నాకు మరొకసారి అవకాశం లభించింది. నేను ఆ రోజు మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళాను. స్వామివారు లేదు లేదు ఆయన ఇప్పుడు కాదు మీకు జాబ్ చేయాలి ప్రతిసారి మాకు చెప్తున్నారు. అయితే నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత బాగా ఏడుపు వచ్చింది. నాకు ఏడుపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైనా దర్శనం దొరకపోదా అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళాను. అయితే స్వామివారి పాదాలు కట్టుకున్నాను. ఇలాగే ఒక్క సంతానం ఇవ్వండి స్వామి, ఒకటే ఒక సంతానం ఇవ్వండి అని చెప్పి స్వామివారి పాదాలు బాగా ఏడ్చాను. అయితే స్వామివారు చెప్పారు, ఇంట్లో శ్రీ వేదిక సువర్ణలక్ష్మి దాంపత్య పెట్టుకోండి, ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను అంటారు. నేను కరెక్ట్గా 2018 జనవరిలో నేను మా ఇంట్లో శ్రీ వేదిక సువర్ణలక్ష్మి దాంపత్య పెట్టుకున్నాను. మళ్ళీ నాకు మార్చిలో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అయితే నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మళ్ళీ చెప్పింది మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మాకు ఒక క్వశ్చన్ మార్క్ మాకు పెట్టింది డాక్టర్. మళ్ళీ ఆ తర్వాత మాకు మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శనం కలిగింది. అయితే ఆ రోజు నేను వెళ్ళలేదు. ఎందుకు అంటే నాకు డాక్టర్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ చెప్పింది, నేను వెళ్ళలేదు. మా ఆయన మాకు ఇలాగే తెలిసిన అమ్మగారు ఫోన్ చేసి మా ఆయన ఏడ్చారు, ఇంకా మేము హాస్పిటల్కి ఈ రోజు వెళ్తున్నాము మళ్ళీ మాకు టెన్షన్ ఉంది అని చెప్పి మా ఆయన వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చారు. అమ్మవారికి ఫోన్ చేసి అమ్మవారు ఆ రోజు స్వామివారి దర్శనాలు దగ్గర ఉన్నారు. అయితే అమ్మవారు స్వామివారికి చెప్పారు, స్వామివారి టెన్షన్ పడుతున్నారు, ఏడుస్తున్నారు, భార్య భర్త ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. స్వామివారు ఒక గంట సేపు ఒక ధ్యానంలో వెళ్ళిపోయి ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పారు ఏంటంటే అమ్మాయికి బలమైన కర్మ నామశీర్షిక దోషం ఉంది, ఆ దోషం నాకు అసలు పిల్లలు పుట్టారు, కానీ ఈరోజు నేను అమ్మాయికి దోషం తీసేశాను, అమ్మాయి హాస్పిటల్ వెళ్ళాలని చెప్పేసి అన్నారు. మేము ఆల్రెడీ మాకు అమ్మవారు ఫోన్ టెన్షన్ పడేసింది, కానీ మా ఇద్దరికి ఒక టెన్షన్ మాత్రం మాకు 50-50 ఛాన్సెస్ ఇచ్చారు డాక్టర్. అయితే మేము స్కానింగ్ వెళ్ళిన తర్వాత మాత్రం ఎక్కువ ఎగ్జైట్మెంట్ డాక్టర్కే ఉంది. డాక్టర్ ఒక్కసారి గట్టిగా శిరీష గట్టి వచ్చింది ఏమైనా అనుకున్నాం. అప్పుడు డాక్టర్ చెప్పింది అసలు బేబీ చాలా బాగుంది, అసలు గ్రోత్ చేసి బేబీతో అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాకు డాక్టర్ చెప్పారు. నేను ప్రతి నెల స్వామివారికి ఫోన్ చేయడం, స్వామి నెల స్కానింగ్ వెళ్ళడం అని చెప్పేసి ప్రతి నెల స్వామివారికి చెప్పాలని ఏ పని కూడా చేయలేదు. అయితే కరెక్ట్ గా ఎగ్జామ్ నెల వచ్చిన తర్వాత మనసులో కోరిక పుట్టింది. స్వామివారు నాకు ఏం చెప్పారు, ఈ సంవత్సరంలో బిడ్డను చేతిలో తీసుకుంటావు అని చెప్పారు. అది ఒకే ఒక సంతానం అని చెప్పారు. స్వామి ఒకే ఒక సంతానం అంటున్నారు, అదేదో మగ పిల్లలు ఉంటే నాకు మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఆశ పుట్టదు, అదే ఆశీర్వదించాలంటే మళ్ళీ మా వంశానికి ఏదో రావాలంటే ఆశ పుడుతుంది అని చెప్పేసి మనసులో బలంగా అనుకున్నారు. డెలివరీ టైం దగ్గరకు వచ్చి టెన్షన్ పెరిగిపోయింది. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ చెప్పారు బాగుంటాడు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఒక బాబుకు 3 సంవత్సరాలు నిండిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక 2 స్వామివారికి చెప్పారు,
స్వామి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తే స్వామి ఒకే మాట్లాడారు, దత్తాత్రేయుడు మీకు ఫలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కాకపోతే ఈ టైంలో ఫలం ఇస్తే పుచ్చిపోయిన ఫలం వస్తుంది, మీరు ఆ పుచ్చిపోయిన ఫలాన్ని తీసుకుని ఏం చేసుకోలేము అని చెప్పారు. అంటే పుచ్చిపోయిన ఫలం అంటే ఏదో మెంటల్గా ఏదో ఒక విధాలు ఏదో ఒక అనారోగ్యంగా పుడతాడు, అది తీసుకోవడం మీకు లాభం లేదు, కొంతకాలం వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. అయితే నాకు చెప్పారు కొన్ని సేవలు చేసుకోవాలి, ఇక 3 సత్సంగాలు అలా ఒక 10 సత్సంగాలు ఇట్లా చేయండి మీకు అయిపోతుంది అన్నారు. కానీ నేను కేవలం మూడు సత్సంగాలకి నేను అమ్మవారితో పాటు 3 సత్సంగాలకు వెళ్ళాక నేను మళ్ళీ ప్రయత్నించిన మళ్ళీ కన్సీవ్ అయింది. అంటే ఒకటి ఉన్నాడు ఇంకొకటి వాడికి ఒకటి ఎవరో ఒకటి తోడుంటే చాలు అన్న కోరిక నాకు బాగా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ స్వామి కొంచెం స్వామి ఇలా అంటే దేవుడు ఈ సంవత్సరంలో మళ్ళీ ఒక బిడ్డలు ఎత్తుకుంటారు, కొడుకు బిడ్డలు అన్నారు స్వామి వారు. ఫస్ట్ కొడుకు అంటారు, మళ్ళీ కొడుకు బిడ్డలు అన్నారు. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే మన స్వామి గారే మన గురువు గారే కదా, ఎట్లాగో నేను ఆడపిల్ల కావాల్సిన ఆడపిల్లనే ఇస్తారు స్వామి గారు, అసలు ఏముంది అనుకున్నాను. గట్టిగా బలంగా అనుకున్నాను మనసులో ఆడపిల్లనే పుట్టింది అని. ఆ తర్వాత డెలివరీకి వచ్చినాం, డెలివరీ అయిపోతే డాక్టర్ నాకు మళ్ళీ అబ్బాయి పుట్టారు అని. కొంచెం బాడీ అయితే చక్కగా చెందకపోయి ఏం చేస్తున్నా అమ్మాయి పుట్టారు కదా అనుకున్నాను. కరెక్ట్గా నేను డెలివరీ అయిన సెకండ్ రోజు స్వామి వారితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. స్వామి వారికి ఫోన్ చేశాను. స్వామి వారికి నేను స్వామి అని అంతే, స్వామి వారికి ప్రతి ఒక్కసారి పక్కన ఇక్కడ నవ్వారు. ఏంటి స్వామి నేను మీరు అబ్బాయి ఇస్తారనుకుంటే అబ్బాయి ఇచ్చారు కదా తండ్రి ఎందుకు అని చెప్పేసి అంటే స్వామి వారు ఒకే ఒక మాట అన్నారు, నీ జీవితం ఇక్కడ నుంచి నువ్వు జీవితం మొత్తం చూశానమ్మా, నేను భవిష్యత్తు చూశాను, నీకు కనుక ఆడపిల్ల పుట్టుంటే నీ జీవితం అంతా కష్టాలు పడుతుండే వాళ్ళు, నువ్వు వెనుతిరిగి చూసుకున్నా కూడా నీకు జీవితం అంతా కష్టాలు ఉంటాయి. అంటే నా మనసు ఏముండేది, ఇద్దరు అబ్బాయిలు ఉంటే అమ్మ మీరేమో కొట్టుకుంటారేమో పెట్టాయాలో ఏమన్నా అని చెప్పేసి నాకు అట్లా భయం ఉండేది. కానీ స్వామివారు నా భయం తెలుసుకొని స్వామివారు చెప్పారు, నీ భయం ఏంటి నేను చెప్పకుండా ఆయన నాకు చెప్పారు, నీ భయం ఏంటో నాకు తెలుసు, నీ కొడుకులు ఇద్దరు రామలక్ష్మణులాగా బతికేటట్టుగా నేను చేస్తాను, నీ మనసులో ఉన్న భయం అంతా నువ్వు తీసేయి ఆయన, ఈ రోజు నుంచి ఇద్దరు కొడుకులతో సంతోషంగా ఉంటుంది అని చెప్పారు. ఎవరు చెప్తారే మనం ఏ జ్యోతిష్యుల దగ్గరకో ఏ మనం పండితుల దగ్గరికి పోయి ఏదో చెప్తారా మీకు బాగా పుట్టారు మీకు బాగా పుడుతుందని ఎవరికి గ్యారెంటీ ఇస్తారు, ఎవరు లేదు. కానీ నాకు స్వామి వారు గ్యారెంటీ ఇచ్చారు, నీకు అమ్మాయి పుట్టే నీ లైఫ్ అంతా నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది, అందుకే నేను బాగుంచాను. చూసారా మనం అంటే మన భవిష్యత్తు కూడా గురువు గారు మనకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారు. మీరందరూ కూడా ఒకరి చూసి ఒకరు అంటే ఆయన నమ్ముతున్నారు నేను నమ్మాలి, మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను అని అలా అనుకోకండి, ఎవరి భక్తి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి స్వామి వారి దగ్గర పరిపూర్ణమైన శక్తి ఉంటున్నాయి. ఈ సృష్టికి ఎంత శక్తి ఉందో, ఈ సృష్టి మూలానికి ఎంత శక్తి ఉందో భగవాన్ శ్రీ రామచంద్ర స్వామి వారి దగ్గర కూడా అపారమైన శక్తి ఉంటున్నాయి. మీరందరూ చేయవలసింది ఏంటంటే ఇక్కడ మీరు ఎలాంటి పెట్టుబడి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. స్వామి దగ్గర కేవలం మీరు భక్తి శ్రద్ధ విశ్వాసంతో స్వామి వారిని గట్టిగా పట్టుకుంటే చాలు. కేవలం మీరు ఎక్కడ అడుగులో ఉన్నా గుడ్డా కూడా మీరు ఎక్కడ ఉన్నా కేవలం శ్రీరామచంద్ర స్వామి నమః ఒక్క నామం చేసుకొని చాలు. మీరు ఎక్కడున్నా స్వామివారి పాలన అక్కడ కలిపి మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఈ రోజు నుంచి కూడా మీరు అందరూ కూడా స్వామివారిని నమ్మించుకోండి.